ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ స్వాగతం సుస్వాగతం అమ్మజజ పారాయణం ఛానల్ కి. ఫస్ట్ మనం ఛానల్ పేరు వినగానే మనకు ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. తెలియని ఆనందం అయితే కలుగుతుంది. ఎందుకంటే అమ్మజజ పారాయణం అనగానే ఇందులో అమ్మవారు ఉందేమో అన్నట్టుగా అనిపిస్తుంది మనకి ఛానల్ పేరు వినగానే. సో మీరందరూ కూడా థంబ్‌నెయిల్ చూసి అయితే మన వీడియోకి అయితే వచ్చారు. సో నేను చాలా షార్ట్ గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్ ఎందుకు పెట్టాను, ఎందుకోసమో ఇలా డిసైడ్ అయ్యాను, ఎందుకు నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి చాలా షార్ట్ గా అయితే చెప్తాను. సో తప్పకుండా మీరు అందరూ కూడా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ యాక్చువల్ గా లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ అయితే నాకెందుకో చాలా బాధగా అనిపించింది. సో ప్రశాంతత లేదేమో మనసుకి అన్నట్టుగా అనిపించింది. సో అలా నేను బాధపడుతున్న టైంలో సో నాకు ఫస్ట్ ప్రశాంతత కావాలి కావాలి అని చెప్పేసి నేను అనుకున్నాను బాగా. అనుకోని ఇంకా చాలా ఆలోచించి సరే నేను ప్రతి ఫ్రైడే అమ్మవారి యొక్క పారాయణం చేసుకుంటాను. సో తప్పకుండా అమ్మవారు మనకి ప్రశాంతత ఇస్తుంది. సో మనసుకి ఆనందం కలుగుతుంది అని చెప్పేసి నేను అమ్మవారి యొక్క పారాయణం అయితే చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. సో అలా స్టార్ట్ చేసినాక నాకు ఇంకా ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత కూడా ఇంకా చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అయితే జరిగింది. సో హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం అలాంటి సిచ్యువేషన్ అయితే జరిగింది. సో అయినా కూడా నేను హాస్పిటల్ వచ్చాను, అడ్మిట్ అయ్యాను కదా! నేను పారాయణం ఇక్కడే స్టాప్ చేద్దాము అని చెప్పేసి నేను అనుకోలేదు. ఎందుకంటే నేను ఎవరేమనుకున్నా పర్వాలేదు అని చెప్పేసి నేను హాస్పిటల్‌లో కూడా పారాయణం అయితే చేసుకున్నాను. శుక్రవారము హాస్పిటల్‌లో ఉండే పరిస్థితి వచ్చింది. అయినా కూడా నేను అక్కడ కూడా పారాయణం చేసుకున్నాను యథావిధిగా. ఇక నేను అలా పారాయణం చేస్తూ ఉండగా నేను పారాయణం చేసుకుంటున్నాను కదా! అదే విధంగా అమ్మవారి పేరు పైన ఒక ఛానల్ స్టార్ట్ చేసి అందులో ఈ వీడియోస్ పెడదాము అని చెప్పేసి నేను అనుకున్నాను కొన్ని డేస్ తర్వాత. అదే విధంగా నేను అమ్మవారి యొక్క పారాయణం వీడియోస్ అయితే పెట్టాను. మళ్ళీ 2 వీక్స్ తర్వాత నేను మళ్ళీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. సో అప్పుడు కూడా నేను ఫ్రైడే వచ్చిందన్నమాట. అప్పుడు కూడా నేను హాస్పిటల్‌లో పారాయణం చేసుకున్నాను. ఈ పారాయణం ఏంటి అంటే మనకు సాధ్యమైనంత వరకి అమ్మవారి యొక్క పారాయణము ప్రతి ఫ్రైడే చేసుకోవాలి అన్న ఉద్దేశంతోని నేను ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నా కూడా అమ్మవారి యొక్క పారాయణం అయితే చేసుకున్నాను. ఆ వీడియో కూడా నేను రెయిన్‌బో హాస్పిటల్‌లో చేశాను. అప్పుడు హైదరాబాద్‌లో ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను మన అమ్మవారి యొక్క ఛానల్‌లో. అలా అన్ని వీడియోస్ నేను పోస్ట్ చేశాను. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత నేను ఇలాగే కంటిన్యూషన్‌గా పారాయణం చేస్తున్నాను. నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మవారి యొక్క పారాయణం చదువుకుంటుంటే ఇలా ఫ్రైడే రోజు. సో మనకు వీలైనంత వరకి ఒక్కొక్క ఫ్రైడే ఒక్కొక్క ఇంట్లో చేద్దాం అన్నట్టుగా డిసైడ్ అయినాను. సరే ఎవరు పిలవనప్పుడు నాది నేనే చదువుకుంటాను మా ఇంట్లో అని చెప్పేసి అలా కూడా అనుకున్నాను. అదే విధంగా నేను ఈ వీడియోస్ అన్నీ ఇలా పోస్ట్ చేస్తూ ఉండగా ఆఫ్టర్ 1 మంత్ తర్వాత నాకు ఇంకా ఎలాంటి ఒక థాట్ వచ్చింది అంటే, సరే నేను అమ్మవారి యొక్క పారాయణం చేసుకోవాలి అనుకున్నాను మనసు ప్రశాంతత కోసం. నాకు ప్రశాంతత వస్తుంది. అదే విధంగా అమ్మవారి కోసం ఛానల్ స్టార్ట్ చేశాను. అదే విధంగా ఈ ఛానల్ నుండి ఎర్న్ చేసిన అమౌంట్ కూడా మనము ప్రతి మంత్ ఒక్కొక్క మంత్ అమ్మవారి టెంపుల్‌కి అమౌంట్ డొనేట్ చేద్దాము అన్న ఒక థాట్ నాకు మైండ్‌లో కలిగింది. సో అది కలగగానే నేను ఇంకేం చేశాను మా హస్బెండ్‌కైతే మెసేజ్ చేశానన్నమాట. తను ఆఫీస్‌కెళ్ళాడు. సో ఫోన్ చేస్తే బిజీగా ఉంటారు కదా అని చెప్పేసి నాకెప్పుడైతే ఆలోచన వచ్చిందో నేను వెంటనే ఇంగ తనకి చెప్పాను. నేను ఫస్ట్ మా హస్బెండ్‌కైతే చెప్తాను. సో తన డెసిషన్ ఏంటి అని చెప్పేసి తీసుకుంటాను. తనకి మెసేజ్ చేయగానే తను చూసేసి తను రిప్లై ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఉంది వినడానికి. చాలా బావుంది. నైస్ ఉంది. నీ యొక్క నిర్ణయం అని చెప్పేసి నాకు రిప్లై ఇచ్చాడు మా హస్బెండ్. సో ఇంక నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆ రోజే నేను డిసైడ్ అయిపోయాను. ఓకే. ఈ ఛానల్ నుండి ఎర్న్ చేసిన అమౌంట్ మనం ప్రతి మంత్ ఒక్కొక్క అమ్మవారి టెంపుల్‌కి వెళ్లి అక్కడ డొనేట్ చేద్దాము అన్న ఒక నిర్ణయం అయితే నేను తీసుకున్నాను. ఇక నేను అమ్మవారి యొక్క వీడియోస్, పారాయణం వీడియోస్ అలా పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఈ అమ్మజిజ పారాయణంలో. కానీ నేను నా అంతటగా నేను ఎవరికీ కూడా ఈ ఛానల్ రీల్ అయితే నేను షేర్ చేయలేదు. వాట్సాప్‌లో కూడా పెట్టలేదు. ఎవరికీ కూడా చెప్పలేదు. ఎందుకో నాకు చెప్పాలి అంటే మనసు రాకపోయేది. ఓకే. వాళ్ళేమనుకుంటారో అన్న ఉద్దేశ్యం నాకనిపిచ్చేది. అందుకని చెప్పేసి నేను ఎవ్వరికీ చెప్పలేదు. కానీ ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత నేననుకున్నాను కదా! కొంతమంది యూట్యూబర్స్ మిలియన్స్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్‌లో ఉంటారు కదా! సో వాళ్ళ హెల్ప్ తీసుకొని మనము తొందరగా అమ్మవారి యొక్క టెంపుల్‌కి డొనేట్ చేయొచ్చేమో లైక్ 2,000,000, 4,000,000 వాళ్ళుంటారు గదా! కొంతమంది ఫేమస్ అయిన వాళ్ళు. సో నేను కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ రీల్స్‌కైతే కామెంట్స్ చేశాను. ఇది అమ్మవారి యొక్క ఛానల్. సో ఇలా సో అండ్ సో నిర్ణయం తీసుకున్నాము. మీ హెల్ప్ ఉంటే తొందరగా రీచ్ అవుతాం అని చెప్పేసి లైక్ కామెంట్ చేశా. సో ఇంకా కొంతమంది ఏం చేశారు, ఆ కామెంట్స్ అయితే డిలీట్ చేశారు. ఇంకా కొంతమందయితే కామెంట్స్ అలాగే ఉంచారు. రిప్లై ఇవ్వలేదు. సర్లే అని చెప్పేసి ఇంక నా మనసులో నేను అలాగే పెట్టుకొని గమ్మున ఉండిపోయా. గమ్మున అలాగే ఉండిపోయా అన్నమాట.
ఇంకా ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత ఇంకా నేనేం చేశాను అంటే కొంతమందికి ఛానల్ గురించి చెప్పడం స్టార్ట్ చేశాను. అలా చెప్తున్నప్పుడు ఒక నలుగురు, ఐదుగురులో ఇద్దరు, ముగ్గురు ఏమన్నారు అంటే లైక్ నా ఛానల్ గురించి నేను ఆహ్, చెప్పినప్పుడు ఏమన్నారు అంటే, "ఓకే. వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ నువ్వు టెంపుల్‌కి డొనేట్ చేస్తావా?" అని చెప్పేసి నాకొక క్వెషన్ ఏసారు. నేనన్నాను కదా! "నో, నో అలా కాదు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. జస్ట్ మనం సోషల్ మీడియాలో ఇలా యూట్యూబ్ అమ్మవారి యొక్క ఛానల్ స్టార్ట్ చేసాం కదా! దీని నుండి ఎర్న్ చేసిన అమౌంట్ మాత్రమే అమ్మవారి యొక్క టెంపుల్స్‌కి ఇద్దాము అని నేను డిసైడ్ అయ్యాను ఎవ్రీ మంత్" అని చెప్పేసి చెప్పినాను. తర్వాత ఇంకో ఇద్దరు, ముగ్గురు ఏమన్నారు, ఓకే. ఇలా అని చెప్పినాక, ఓకే. యూట్యూబ్ నుండి ఈ వీడియోస్ ఎవరు చూస్తారు? మేబీ అంతగా సక్సెస్ అవ్వదేమో, నాకు తెలిసి రీచ్ అవ్వదేమో అని చెప్పేసి ఒక ఇద్దరు, ముగ్గురు అన్నారు. సో, ఓకే. వాళ్ళన్నప్పటికి కూడా నేను విన్నాను. సరే అని చెప్పేసి ఇంక నా మనసులో చాలా అంటే చాలా బాధ కలిగింది. ఇంక నేను ఇంట్లోకొచ్చేసి ఏడ్చినాను. మా వాళ్ళతో కూడా ఏడ్చినాను. మా హస్బెండ్‌తో కూడా ఏడ్చినాను. షేర్ చేసుకున్నాను. ఇంకా వాళ్ళందరూ ఏమన్నారు, ఎవరికైనా సక్సెస్ ఒస్తది. ఓపిక పట్టాలి అన్నట్టుగా నాకు ఓదార్చినారనమాట. ఇంకా ఆ రోజు నేను చాలా ఏడ్చినాను. ఏడ్చినాక తర్వాత 2 డేస్ అలా చాలా బాధ అనిపిచ్చింది. ఆ బాధ తర్వాత నేనేమనుకున్నాను అంటే, ఇంకా ఆ కన్నీళ్ళే నాకు ధైర్యం చెప్పడానికి వచ్చాయి. సో, ఆ కన్నీళ్ళని నేను ధైర్యంగా తీసుకొని ఖచ్చితంగా నేను వీడియోస్ చేసి, అమ్మవారి యొక్క టెంపుల్స్‌కి డొనేట్ చేశాను అనే ఒక వీడియో నేను తొందరలో పోస్ట్ చేయాలి అని చెప్పేసి నాకు చాలా అంటే చాలా కలిగిందన్నమాట. ధైర్యంతో పాటు చాలా ఓకే. నిజంగా అవుతుంది అనే నమ్మకం నేను తెచ్చుకొని మళ్ళీ వీడియోస్ చేయడానికైతే నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. సో, అదే విధంగా నాకు మా హస్బెండ్ గూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. సో, దానికి బాధపడాల్సిన అవసరం లేదు. సో, మనం మంచి చేయడానికే చేస్తున్నాం కాబట్టి మనకు తప్పకుండా సక్సెస్ అనేది రీచ్ అవుతుంది. మనం దాన్ని నమ్ముకొని మనం చేసే వర్క్ మనం చేయాలి. మన వర్క్ పైన మనం మైండ్ పెట్టి చేస్తే సరిపోతుంది. మనకు సక్సెస్ వస్తుంది అని చెప్పేసి అలా ధైర్యం చెప్పినాడు. ఇక నేను ఆ రోజు నుండి చాలా ధైర్యంగా ఉండి వీడియోస్ చేయడానికైతే నేను ఇంకా మళ్ళీ నిర్ణయం తీసుకున్నాను. ఇది నా యొక్క ఛానల్ గురించి నేను ఛానల్ ఎందుకు పెట్టాను? ఆ ఛానల్ పెట్టియడానికి రీజన్ ఏంటి? పెట్టినంక కూడా నేనెలా డెసిషన్ తీసుకున్నాను? ఏంటి అనేది ఈ ఛానల్ గురించి అయితే ఇది నేను తీసుకున్న మొత్తం స్టోరీ అన్నమాట. ఒకవేళ ఇది మొత్తం మీకు చూసినంక ఏమనిపిచ్చిందో ఒక్కసారి తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. మీకు ఏదనిపిస్తే అది తప్పకుండా కామెంట్ చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ మీర మనమందరం కలిస్తేనే ఈ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది తప్పకుండా. సో, ఎవరో హెల్ప్ చేయాలి, వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయడం ఎందుకు, మనందరం సబ్‌స్క్రైబర్స్ అందరం కలిస్తే తప్పకుండా మన డ్రీమ్ అయితే ఫుల్‌ఫిల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటి నుండి మీరు కూడా చేయాల్సింది ఏంటి అంటే, అమ్మజెజ పారాయణంకి డొనేట్ చేయాలి. అమ్మో! ఏంటి డొనేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారా? నేననేది మాత్రం డబ్బులైతే కాదు ఫ్రెండ్స్. మీరు డొనేట్ చేయాల్సింది ఏంటి అంటే, మీకున్న అమూల్యమైన టైమ్‌ని ఒక 1 మినిట్ టైమ్‌ని ఈ ఛానల్‌కి కేటాయించండి. ఆ 1 మినిట్ ఎందుకు అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఈ రీల్‌కి లైక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఛానల్ గురించి తెలుసుకొని మొత్తం మీరు ఎలా రియలైజ్ అయ్యారు? జెన్యూన్‌గా మీకేదనిపిస్తే అది కామెంట్ చేయండి తప్పకుండా. థర్డ్ వన్ వచ్చేసి మన అమ్మజేజ పారాయణం ఛానల్‌ని మర్చిపోకుండా తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈ వీడియోని మీకు తెలిసిన ఒక్క గ్రూప్‌లో షేర్ చేయండి. అంతే ఇంకా సరిపోతుంది. మన డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవ్వడానికైతే మనం చేయాల్సినవి ఈ 4 ఈ 4 మీరు అమ్మజేజ పారాయణంకి డొనేట్ చేశారు అనుకోండి. సో, మీరందరూ కూడా అమ్మవారి యొక్క టెంపుల్‌లో డబ్బులు డొనేట్ చేసిన వాళ్ళు అవుతారు. సో, ఇది అండి నా యొక్క రిక్వెస్ట్. నా ఛానల్ గురించి ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇది. అదే విధంగా సోషల్ మీడియా నుంచి ఎన్నో రకాలుగా లైక్ ఎన్నో టైప్స్ ఆఫ్ వీడియోస్‌తోని చాలామంది మిలియన్స్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్‌లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. సో, మనం కూడా చేసేది ఒక పనికి యూజ్ అవుతుంది. ఒక దానికి యూజ్ అవుతుంది. సో, నా కోసం నేనే తీసుకోవాలి అన్నట్టు కాకుండా మనకు తెలిసిన అమ్మవారి టెంపుల్స్ ఎక్కడ ఉన్నా కూడా ఒక్కొక్క మంత్ డొనేట్ చేయడం. ఇది ఫ్రెండ్స్ నేను నిర్ణయం తీసుకున్నది అయితే. సో, మీకెలా అనిపిచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో, నేను చెప్పిన 4 పాయింట్స్ అయితే డొనేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓం శ్రీ మాత్రే నమః.